హలో! వెల్కమ్ బ్యాక్ టు అలా మహిమతో. ఆల్రెడీ మినీ వ్లాగ్‌లో చూసినట్టు ఈ శ్రావణ శుక్రవారం నా డే ఎలా జరిగిందో చూపిస్తాను. మార్నింగ్ రెడీ అయిపోయి షాప్‌కైతే వెళ్ళిపోయాను. దేవుడి పటం నీట్‌గా క్లీన్ చేసి కుంకుమ, గంధం అన్నీ నీట్‌గా పెడుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఇలా డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. అలా మంచిగా కుంకుమ అంతా పెట్టేసి కొత్త షాప్‌కి తీసుకెళ్ళిపోయాం. ఏం హంగామా లేదనుకోండి. ఇది జస్ట్ వర్క్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి రోజు చూసుకొని టెంకాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత అంకుల్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అమ్మవారు అంతా వాళ్ళే నీట్‌గా డెకరేట్ చేశారు. చాలా బాగుంది కదా. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుళవాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. వరలక్ష్మి పూజ చేసుకున్న వాళ్ళు హస్బెండ్ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. నేనేమో వదిన అడగమంటున్నాను, డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పమని. చాలా నెగోషియేషన్ తర్వాత డబ్బులు ఇస్తా అన్నాడు. సో ఆశీర్వాదం తీసుకుంది. మా ప్లాన్ అయితే మంచిగా వర్కౌట్ అయ్యింది. అన్న డబ్బులు ఇచ్చేసాడు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తర్వాత అమర్నాథ్ బ్లాగ్స్ టీవీలో పెట్టాము. అందరు చూస్తానంటే బట్ అన్న వాళ్ళ పెళ్లి ఫొటోస్, బాబు ఫొటోస్ అన్ని చూస్తూ ఉండిపోయారు. సో మేమే చూసుకున్న ఎవరు చూడట్లేదని చెప్పి ఆంటీ వాళ్ళైతే చాలా స్పెషల్ చేశారు. లంచ్ కూడా అక్కడే ప్రసాదాలు, లంచ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఫుల్గా తినేసాను. మా మమ్మీ లేట్గా వచ్చి హడావిడి చేస్తుంది చూడండి. మా మమ్మీ కూడా అమ్మవారికి దండం పెట్టేసుకొని ఆంటీ వాళ్ళకి తాంబూలం పెడుతుంది. ఎందుకంటే ఆంటీ వాళ్ళు వ్రతం చేసుకున్నారు కదా అందుకు. ఇంకా అలా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.